నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ముప్పవరంలో దివ్యాంగులకు 35 ట్రై స్కూటీలను పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. 91 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో దివ్యాంగులకు 167 ట్రై స్కూటీలు పంపిణీ చేశాం. దాతలు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయంతో ట్రై స్కూటీలు పంపిణీ చేస్తున్నాం. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచాము. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. చేపిస్తాము. మెకానిక్ వస్తున్నారు, ఒక 10 నిమిషాలు చేపిచ్చేది ఇస్తాం. ఏమన్నా దయచేసి బండ్లు తీసుకొని ఎవరు వెళ్ళమాకండి. సీ బుక్లు కూడా వస్తున్నాయి, టోల్ గేట్ దాటారు. అవి వచ్చిన తర్వాత అందరు వెరిఫై చేసి నెంబర్ ప్లేట్లు చెక్ మాట చెప్తారు. ఉపయోగపడుతుంది మీకైతే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్ఎఫ్ చెట్లు 91 మందికి ఇచ్చాం. అద్దంకి టౌన్, అద్దంకి మండలం, పులిపాడు, పొంగూరు, అద్దంకి మండలం 91 మందికి ఇచ్చాం. 77,33,232 దాకా ఇచ్చాం. ఇప్పటి వరకు మనం సీఎం రిలీఫ్ ఫండ్గా 2,519 మందికి ఇచ్చాం. ఇప్పటిదాకా అమౌంట్ చాలా ఉంది. డిపార్ట్మెంట్ సోలార్ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇవాళ 35 మందికి ఇస్తున్నాం. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కానీ లేకపోతే ఎవరైనా బయట దాతల సహాయ సహకారం చేయడం కానీ ఇట్లాంటి అందరి దగ్గర కలిపి ఒక 132 మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు దాకా 167 మందికి మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న దివ్యాంగులకు కానీ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి స్కూటర్లు ఇస్తున్నాం. ఇంకా కూడా మన దగ్గరకు ఇంకా ఒక 140 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఇంకా మన కాన్స్టిట్యూన్స్ లో ఎంతమంది ఉండవని చెప్పి ఇప్పుడు దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఎవరన్నా దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అంతే ఒకేసారి అందరికి ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు 35 మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 35 మందికి అట్లా 2-3 ట్రిప్పులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి వచ్చింది మా రాలేదని ఆదుర్త పడుతూ ఉంటారు. ఆదుర్త పడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యూన్స్ లో దివ్యాంగులు ఎవరైతే స్కూటర్ నడపగలుగుతారో వాళ్ళు ఏంటంటే అసిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే మనకు దాతలు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ తీసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన వెహికల్ మీకు ఉపయోగపడాలి, ఉపయోగపడి మీరు నడపడానికి ఉపయోగపడాలి. మీకు నడపడానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఎందుకంటే కేవలం మీకున్న ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ వెహికల్ ఇస్తే మీరు వెళ్ళి పని చేసుకోవడానికి కానీ మీరు బజార్లకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ వస్తున్నారు. ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే ఇప్పు తీసి ఆ టైర్లు తీసేసి ఇళ్లలో వాడుకుంటున్నారు. ఆ కంప్లైంట్ వచ్చిన వాళ్ళ ఏమవుతుందంటే మీకు ఇచ్చింది మీరు వాడుకోకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాకు హీరు ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో సిఎస్ఆర్ గ్రాంట్ కింద వాళ్ళు మీ దగ్గర మామూలు వాళ్ళు వాడుకుంటున్నారనే దానికోసం ఇవ్వట్లా. అందుకని దయచేసి మీరు మీ ఇళ్లలో వాడుకోవడం కోసం కాదు, మీకున్న ఇబ్బందిని అధిగమించాలి. మీరు కూడా నలుగురితో పాటు బయటకు వచ్చి మీ పనులు చేసుకోవడం కోసం ఇది ఇచ్చింది. దాదాపు ఇప్పుడు ఇట్లా 7-8 మంది చేశారు. 7-8 మంది చేయటం వల్ల ఏంటంటే అవి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మనం వాడుతున్నామా లేదని చెప్పి. వాళ్ళ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వాడుకోవట్లేదు, వీళ్ళు తీసుకెళ్ళి మామూలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వాడుకుంటున్నారనే దానికి ఆ ఫండ్ రాదు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండవు. మీకు ఎట్లా స్కూటర్లు ఇస్తున్నామో అట్లా ఇప్పుడు దాదాపు 7,500 మందికి సైకిల్ ఇచ్చాం. ఇవన్నీ కూడా సిఎస్ఆర్ గ్రాంటే. అన్ని గవర్నమెంట్ చేయలేదు కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారవేత్తలు అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళకి వ్యాపారం చేసుకొని వాళ్ళ దగ్గర లాభం వస్తే ఆ లాభంలో కొంత భాగం కార్పొరేట్ ఫండ్ కింద ఖర్చు పెట్టాలి కాబట్టి దాంతో భాగంగా ఇవన్నీ తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యూన్స్ లో మనం పెట్టుకుంటున్నాం అనమాట. అందుకని వీటిని మీరే వాడాలి. అర్థమైందా? సరే, ఓకే, ఉంటానండి.